హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈ వీడియోలో మీకు కిన్నెర్స్ అనే యొక్క ప్రాజెక్ట్ గురించి వివరిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కిన్నెర్స్ అనే ఎంట్రన్స్ అన్నమాట. జింకల పార్క్ అని చెప్పేసి ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది అనమాట. వెహికల్స్ అయితే ఎల్లవ లేదు, ప్రస్తుతానికి అయితే బయట పెట్టేసి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తారనమాట. గేట్ ఎంట్రన్స్ లో ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఎంట్రన్స్ లో స్టార్టింగ్ మీకు జిరాఫ్ ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ప్రత్యేకంగా ఇది పిల్లలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆడుకోవడానికి కూడా చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కిన్నెర్స్ అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీ అని చెప్పేసి చాలా అద్భుతంగా బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. దాని చుట్టూ ఈ యొక్క ప్రాంతంలో కూడా కొన్ని బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ప్రాంతం మొత్తం కూడా చెట్లతో ఆహ్లాదకరంగా నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతానికి పిల్లలు వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పిల్లలకి కావాల్సినటువంటి ఆట వస్తువులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళే కొందుగా ఈ చుట్టుపక్కల కూడా కొన్ని పర్యాటకుల కోసం ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే మనకి డక్స్ కూడా ఉంటాయి అన్నమాట, బాతులు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్రాంతంలో బాతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా చక్కగా కూర్చోడానికి, ఆడుకోవడానికి చక్కగా ఏర్పాటు చేయడం. పిల్లల కోసం అయితే ప్రత్యేకంగా ఇక్కడ జారుడు బల్లలు ఏర్పాటు చేశారు. ఉయ్యాలలు ఉన్నాయి. చక్కగా ఆడుకోవడానికి అయితే చాలా విశాలమైనటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. కంపల్సరీ ఈ సమ్మర్కి ఫ్యామిలీతో ప్రత్యేకంగా పిల్లల్ని తీసుకొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు మూషిక జింక. ఇక్కడ వాస్తవానికి అయితే నేను వీడియో తీసేటప్పుడు అయితే జింకలు చాలా లాంగ్ గా ఉన్నాయి. అది చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ప్రస్తుతానికి అయితే మనకి ఒక జింక అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో. అక్కడ మాత్రం కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది కదా, ఇది ఇక్కడ జింక. చాలా జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ అవి ఎక్కడో లోపల ఎక్కడో ఉన్నాయి, కనిపించలేదు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ మాత్రమే ఉంది. పాపం చాలా అద్భుతంగా ఉంది. ఆహారం కోసం ఇది ఇక్కడ దాకా వచ్చినట్టుంది. నేనైతే ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఏమి ఇవ్వలేకపోయాను. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే అది లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ మీరు చూడండి కిన్నెర్స్ అని ప్రాజెక్ట్ KTPS అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇది కిన్నెర్స్ అని నది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాజెక్ట్ నిర్మాణము చక్కగా ఎప్పట్లో నిర్మించేది. దాదాపుగా 1966లో నిర్మించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. దీని ప్రత్యేకతను పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ బోటింగ్ అనేటువంటిది ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. దీంతో పాటుగా స్పీడ్ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. స్పీడ్ బోటింగ్ దాదాపుగా అది 2-3 మాత్రమే దాంట్లో వెళ్ళడానికి ఉంటుంది. చాలా స్పీడ్గా వెళ్తుంది. దాంట్లో మీకు తెలుసు స్పీడ్ బోటింగ్ కూడా ఇక్కడ ఉంది. కానీ నేను వీడియో తీసేటప్పుడు మాత్రానికి ఆ స్పీడ్ బోట్ అనేటువంటిది ఉపయోగించలేదు. ప్రజెంట్ అయితే ఈ యొక్క బోట్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. తప్పకుండా ఈ ప్రాజెక్టుని, ఈ యొక్క కిన్నెర్స్ అనే అందాలని మీరు కంపల్సరీ తిలకించండి. చాలా మంది చూసే ఉంటారు, కానీ ఇది పాతదైనప్పటికీ కూడా చాలా ప్రజెంట్ అయితే అక్కడ పర్యాటకుల ఆకర్షణ కోసం చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. సమ్మర్లో మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మరలా చూడాల్సినటువంటి ప్రాంతాలు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీతో ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, చక్కగా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇటువంటి అందాలను మనం ఆస్వాదించడమే కాకుండా పిల్లలతో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రాజెక్ట్ దిగువ భాగంలో కొండ ప్రాంతం అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా డిజైన్ రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసైతే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఎంత అనుకున్నా ప్రకృతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇంటికి ఇది ఎక్కడో చెప్పలేదు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచం మండలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాలవంచం నుంచి దాదాపుగా 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ మీకు వాటర్ అనేటువంటి ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు దాని యొక్క సౌండ్ అనేది మీకు వినిపిస్తాను. కంపల్సరీగా ఆ సౌండ్ మీరు వినండి. ప్రత్యేకించి చెప్పక్కర్ని అవసరం లేదు. దీని గురించి సందర్శించిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియోని చూసి. చూడండి ఎలా అద్భుతంగా నిర్మించారు. చుట్టూ కూడా పెద్ద పెద్ద స్టోన్స్తో కన్స్ట్రక్షన్ అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలుంటే బెల్ ఐకాన్ని క్లిక్ అనిపించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కిన్నెర్సన్ నది నుంచి వాటర్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 24 hours ఇక్కడ వాటర్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ నుంచి కింద దిగువ ప్రాంతాలకి ఇరిగేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఈ మిగిలిన వాటర్ అనేటువంటిది KTPS, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి KTPS అంటాం ఇది. సో ఇక్కడ నుంచి కరెంట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. కరెంట్ కావాలంటే వాటర్ ఎక్కువగా కావాలి కాబట్టి నది సమీపంలో దీన్ని నిర్మించడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కరెంట్ అనేటువంటిది ఇక్కడ నుంచి సప్లై అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంటిల్ దెన్, బై బై.